శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహితమం ప్రవక్ష్యామశూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవు నా పట్ల ఎన్నడూ అసూయను కలవాడు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానం నీకు తెలియజేసేదను. దీన్ని ఎరిగిన నీవు ఈ భౌతిక జీవన స్థితికి క్లేశం నుండి విముక్తులు కాగలవు. సో ఈ శ్లోకంలో భగవంతుడు అర్జునుడితో వివరిస్తూ ఉన్నాడు, నువ్వు నా పట్ల అసూయ లేదు కాబట్టే నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా అన్ని అశుభాల నుంచి అన్ని అశుభాల నుంచి కూడా బయటపడతావని భగవంతుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు అనమాట. అంటే మనం భగవంతుని పట్ల కానీ భక్తుల పట్ల కానీ అసూయ లేకుండా ఉంటే అనసూయవే. అనసూయ అంటే అసూయలీనత్వం అనమాట. ఆ విధంగా ఉండడం వల్ల నీకు ఈ యొక్క జ్ఞానం రావడం వల్ల, జ్ఞానం పొందడం వల్ల అన్ని రకాల అశుభాల నుంచి నువ్వు బయటపడతావు. మోక్షసే అశుభాత్. ఏంటి అశుభం అంటే అజ్ఞానము, జన్మ, మృత్యువు, వ్యాధి, ముసలితనము, భౌతిక క్లేశాలు, త్రివిధ తాపత్రయాలు, ఇవన్నీ కూడా అశుభాలే. మనకి ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయో అవన్నీ కూడా అశుభాలే. కాబట్టి ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా నువ్వు అన్ని అశుభాల నుంచి బయటపడతావని భగవంతుడు వివరిస్తున్నాడు అన్నమాట. ఈ అసూయ అనేది చాలా చాలా దుర్భరమైనటువంటి లక్షణం. ఇది అసూయ. ఈ అసూయ ఉండడం వల్ల, ఈ అసూయ ఏంటంటే ఒక కర్రలో ఉన్న అగ్ని లాంటిది అంటారు ఆచార్యులు. ఒక కర్రలో అగ్గి ఉంది అనుకోండి, దాని లోపల నుంచేపు కర్రకి ఏమవుతుంది, అది బయటకు వస్తే ఆ కర్ర కాలిపోయి మొత్తం రూపాన్ని కోల్పోతుంది అనమాట. అదేవిధంగా మనలో కూడా అసూయ బయటకు వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందంటే మనల్ని కూడా నాశనం చేసేస్తుంది అనమాట. ఈ అసూయ వల్ల ఇతరులు నష్టపోతారు, అసూయ అనే వ్యక్తి కూడా నష్టపోతూ ఉంటాడు. ఇక అసూయకి పరాకాష్ఠ స్థితి ఎవరంటే మనకి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. అందులో మనకి ఈ యొక్క రామాయణంలో ఆమె గూని స్త్రీ ఉంటుంది. ఏంటి ఆమె పేరు? కుబ్జ కాదు, కైకేయికి నూరు పోస్తే ఏమేమని అందరికీ తెలుసు మందర గురించి. ఆమె పేరులోనే మందర అని ఉంది. మందర అంటే దుర్బుద్ధి కలదని అర్థం అన్నమాట. దశరథ మహారాజు శ్రీరాముడి పట్ల ఎంతో అనురాగాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నా రాజ్య వారసత్వాన్ని శ్రీరాముడికి ఇచ్చేసి నేను ప్రశాంతంగా జీవిస్తాను, రాముడి యొక్క పాలన నేను కూడా ఆనందంగా ఉంటానని, రాముడిని పట్టాభిషిక్తం చేయాలని ఆయన సభలో అనౌన్స్ చేస్తాడు. ఏ ఒక్కరు కూడా రాముడి యొక్క పట్టాభిషేకాన్ని వ్యతిరేకించరు. అందరూ కూడా ఎంతో ఆనందిస్తుంటారు. అయోధ్యలో ప్రజలందరూ కూడా ఆనందిస్తుంటారు, మా రాముడు రాజు అయితే నాకు ఎంతో శుభం జరుగుతుందని. కానీ ఒక్కరు మాత్రము ఆనందించరు. ఎవరంటే ఆమె మందర అన్నమాట. రాముణ్ణి ప్రకటించిన మరుక్షణమే ఆమె మనసంతా అసూయగ్రస్తం అయిపోతుంది. రాముడు ఎట్టి పరిస్థితుల్లో రాజు కాకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తుంది అన్నమాట. దీనికి మందర ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటన్నది వివరిస్తారు. ఇదంతా దేవతల కుట్రని వివరిస్తారు అన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యవేదితో అయోధ్యలో ఉండిపోయాడు అనుకోండి, రావణాసురుని రాక్షసులను ఎవరు సంహరిస్తారు? కాబట్టి ఆయన అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళాలంటే ఏదో రకంగా అక్కడ ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఈ యొక్క మందర యొక్క దేహంలోకి సరస్వతీదేవి ప్రవేశించి ఆ విధంగా చేసిందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మందర కైకేయి దగ్గరికి వస్తుంది. వచ్చి రాముడు అయోధ్యానికి రాజు అయిపోతూ ఉన్నాడు అని చెప్తే కైకేయి అంటది, ఇది ఆనందకరమైన విషయం కదా అంటది అన్నమాట. ఇది కైకేయి కౌశల్య కన్నా శ్రీరాముడు కైకేయి దగ్గర ఎక్కువ ఉంటాడు అన్నమాట.
ఆమె ఎంతో గారాభంగా పెంచుతుంది రాముణ్ణి. తన కుమారుడు భరతుడి కన్నా గారాభంగా పెంచుతుంది రాముణ్ణి, ఎంతో అనురాగాన్ని పంచిస్తుంది. అంటే ఒక అసూయ గల వ్యక్తి మన దగ్గర ఉంటే మనం ఎన్ని రకాలైనటువంటి వినాశకర పరిస్థితులకు వెళ్తామో అర్థమవుతుంది అన్నమాట. రాముడు రాజు కూడా నాకు ఆనందమే, చాలా ఆనందంగా ఉందంటది కైకేయ. అప్పుడు మందర అంటది, నీ బుద్ధి పనిచేయటం లేదు, నువ్వు రాముడు రాజు అయితే ఆనందిస్తూ అంటున్నావు, కానీ నీకు నాశనం జరుగుతుంది, నీకెంతో కీడు జరుగుతుంది, గమనించట్లేదు అంటున్నాడు. నాకేం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. నీకేం కీడు జరుగుతుంది అంటే, రేపొద్దున్న భరతుడు రాజు అయితే, రాముడు రాజు అయితే కౌశల్య రాజమాత అవుతుంది, నువ్వు ద్వితీయ మాత అవుతావు, బానిసగా ఉంటావు, నీ కుమారుడు కూడా బానిసగానే ఉంటాడు, నీకు బానిస బతికే వస్తుంది అని అనేక రకాలుగా నూరు పోస్తుంది. అలా నూరు పోయడం వల్ల ఏమవుతుందంటే చివరికి కైకేయి స్లోగా మందర యొక్క అధీనంలోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేస్తే భరతుడు రాజు అవుతాడు అంటది అనమాట. ఆ సలహాలు నువ్వే చెప్పంటది అనమాట. అంటే అప్పుడు కైకేయి చెప్తుంది అన్నమాట, మందర చెప్తుంది, నువ్వు దశరథ మహారాజు నువ్వు కూడా దేవతలతో యుద్ధం చేయడానికి వెళ్ళారు, శంబరాసురుడితో యుద్ధం చేసినప్పుడు దశరథ మహారాజు చాలా అలసిపోయి సొమసిల్లిపోయాడు. నువ్వు రథసారథ్యం చేస్తూ ఉన్నావు, అందుకు ఆ రాక్షసుల బారి నుంచి రక్షించడానికి దశరథ మహారాజును రథంలో తీసుకెళ్ళిపోయావు. దానివల్ల దశరథ మహారాజు రక్షించబడ్డాడు. అప్పుడు దశరథ మహారాజు సంతోషించి నీకేనా వరాలు కోరుకో, 2 వరాలు ఇస్తా అన్నాడు. కానీ అవసరం నుంచి కోరుకుంటా అని చెప్పావు కదా, ఆ వరాలు ఇప్పుడు కోరుకో అంటది అన్నమాట. ఆ వరం ఏం కోరుకోవాలంటే, భరతుడు రాజు ఒక వరం కోరుకో, 2 రాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని కోరుకుంటాడు. రాముడు ఎందుకు వనవాసం వెళ్ళాలని అడుగుతుంది కైకేయి. అడిగితే రాముడు ఇక్కడ ఉంటే భరతుడికి ఇటువంటి పేరు కానీ ఏమీ రాదు, రాముడిని అందరూ ప్రేమిస్తారు, నీ కుమారుని ఎవరు ప్రేమించరు, కాబట్టి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోతే అప్పుడు నీ కుమారుడు అందరికి అలవాటు అవుతారు, నీ కుమారుడికి కీర్తి వస్తుంది, అన్నీ వస్తాయని చెప్తుంది అన్నమాట. అంటే మందర ఇంకా కైకేయికి ఎన్నో రకాలు బోధిస్తుంది. దశరథుడు అంటే ఎంతో ఇష్టము, కాబట్టి నీ ఇష్టాన్ని ఈ విధంగా వాడుకుని దశరథ మహారాజు నేను బాగా ఒత్తిడి చేసి వరాన్ని పొందు, నువ్వు అలకా గృహానికి వెళ్ళిపో. రావణునికి ఏంటంటే ఒకరికి ఒక గృహం ఉంటుంది అన్నమాట. అలకొస్తే గృహము, సంతోషం వస్తే గృహం అంటే రాజులు కదా ఎన్నో గృహాలు ఉంటాయి వాళ్ళకి. అలకా గృహం అంటే అర్థం ఏంటంటే అది సింబాలిక్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే అలకా గృహంలోకి ఏంటంటే ఆమెకు కోపం వచ్చి లెక్క అన్నమాట. అది అర్థమైపోద్ది భర్తకి. అందుకని ఆమె ఆభరణాన్ని ఇసిరేసి నల్ల వస్త్రం ధరించి కఠినాలను పడుకుంటుంది అన్నమాట. దశరథ మహారాజు శ్రీరాముడిని రేపు పట్టాభిషేకం చేస్తామనే ఉద్దేశంతో, ఆనందంగా చెప్పడానికి ఉద్దేశంతో కైకేయికి వస్తాడు. ఇప్పుడు కైకేయి ఏమంటదంటే ఈ విధంగా చెప్తూ సలహా ఇస్తుంది. సలహా ఇస్తే కైకేయికి చాలా నచ్చుతుంది సలహా. మందరం ఏమంటదంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజు నీకు ఈ వరాలు అడిగితే బంగారం ఇస్తాను, ధనం ఇస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏం కోరుకోకు, ఈ 2 వరాలు తప్పించి వేరే ఏ ఇచ్చినా ఒప్పుకోకని చెప్తుంది అనమాట. అప్పుడు మందర ఎంతో ఆనందించి, గూని వాళ్ళంటే చాలా దుష్టులు అనుకుంటాను, దుష్టుదారు కాదు, చాలా మంచిదానివి, నీ గూనికి నేను ఒక బంగారు పట్టీ చేయిస్తాను, నువ్వు రథచక్రంలో నీ గూని రథచక్రం ఇలా ఉన్నప్పుడు కూడా అది చాలా మనోహరంగా ఉంది అని ఆమె శరీరాన్ని పొగుడుతుంటుంది అన్నమాట కైకేయి. అంటే అసూయుల యొక్క సాంగత్యం చేయడం ద్వారా మన మనసు కూడా ఎలా చెడిపోద్ది అన్నది ఇక్కడ కైకేయి యొక్క సాంగత్యంలో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అనసూయల్ని కలాలి. మన అనసూయలు ఎవరంటే భగవద్భక్తులు. వాళ్ళు ఎటువంటి అసూయ లక్షణాలు ఉండవన్నమాట. వాళ్ళు సర్వానికి శ్రేయస్సు చేకూరుస్తూ ఉంటారు, సర్వుల యొక్క శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఎవరైనా భక్తులు బాగా భక్తి చేస్తుంటే ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా అలా చేస్తుంటాడు. తన భక్తులు ఎవరైనా భక్తి చేస్తూ ఉంటే వాళ్ళ భక్తిని చూసి ఆనందిస్తుంటారు. ప్రభువు ఏం చెప్తారంటే, తన కుమారుడు చిట్టి అడుగులు వేస్తుంటే ఏ విధంగా తల్లిదండ్రులు ఆనందిస్తారో అదేవిధంగా భగవంతుడు కూడా భక్తులు భక్తి చేస్తుంటే ఆనందిస్తూ ఉంటాడు. ఆ విధంగా కైకేయిని ఎన్నో రకాలుగా ఆమె మభ్యపెట్టేసి చేస్తుంది. దశరథ మహారాజు వస్తాడు. ఆమె ఎన్ని రకాలుగా వాదించినప్పటికి కూడా దశరథ మహారాజు చివరికి వరవీకి తప్పలేదు. 2 కండిషన్స్ చెప్తుంది అనమాట.
నాకు ఇస్తే ఈ వరం ఇవ్వండి, లేకపోతే ఆడిన మాట తప్పేనని ఒప్పుకున్నాడు అనమాట. అది రఘువంశం. రఘువంశంలో ఎవరు ఆడిన మాట తప్పని ఎవరు లేరు. సచ్చరిత్ర రఘువంశమే. ఆయన ఆడిన మాట తప్పకుండా ఉండడానికి ఎన్నో రకాల కష్టాలు అనుభవించాడు. ఇక్కడ ఇటువంటి పవిత్ర వంశంలో పుట్టి నేను మాట తప్పానంటే మా వంశానికి కలంకం వస్తున్న ఉద్దేశంతో దశరథుడు మదన పడిపోతూ ఉంటాడు. మరి సత్యంలో జీవించాలంటే రాముని వదిలేయాలి. ఆయన మనసు చాలా కలత గురయ్యి ఆయన చాలా కొలిదిరిగి పడిపోతాడు. ఆయనకి పక్షవాతం టైప్లో ఒక రకమైనటువంటి బాడీ షేకింగ్ వచ్చేసి పడిపోతాడు అన్నమాట. అయినప్పుడు కైకేయి దయ చూపించదు. దయ చూపించకపోతే మొత్తం మీద దశరథ మహారాజుని మంచం పడుకోబెడతారు. మహామంత్రి వస్తాడు, ఆయన అంత వివరించి చెప్తే ఇలా జరిగిందని చెప్తాడు అన్నమాట. ఈ విషయం రావణునికి ఏం తెలీదు. రావణు పొద్దున్నే అభ్యంగ స్నానం చేసే ముందు వచ్చి దశరథ మహారాజుని దర్శించుకుని ఆశీర్వదించుకుని వెళ్దామనే ఉద్దేశంతో, స్నానం చేయడానికి వెళ్దాం ఉద్దేశంతో అడుగు వస్తాడు అనమాట. దశరథ మహారాజు వాడిపోయిన పువ్వులాగా ఆయన చాలా కళావిహీనంగా ఉంటాడు అనమాట. ఈ మందరిని కైకేయి ఏం పొగుడుతుందంటే, నువ్వు వంగిన తామర వల్ల చాలా అందంగా ఉన్నావు కైకేయి మందరిని. అంటే ఒక అసూయగ్రస్తమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎవరిని పొగడాలో ఎవరిని తిట్టాలో కూడా తెలియదు అన్నమాట. అంటే కవిత్వం అవుతుంది అనమాట. నువ్వు వంగిన కమలం వల్లే ఉన్నావు, అందంగా ఉన్నావు అన్నమాట. అది గూనేమేమే. అందరు గూని స్త్రీ నీకు బానిసం చేస్తాను, అందరూ కూడా నీకు సేవ చేస్తారు, నీకు ఎంత బంగారం ఇస్తాను అంత బంగారం ఇస్తాను, కైకేయి ఆమెని అంతా ఇచ్చేసి ఆమెను గౌరవిస్తాను అన్నమాట. ఈ విధంగా దశరథ మహారాజు విలపిస్తూ ఉంటాడు, రామ రామ అని విలపిస్తూ ఉంటాడు అనమాట. ఆ విలపిస్తూ ఉన్నప్పుడు రాముడు వస్తాడు. ఏంటి ఏమైంది తండ్రి అని అడుగుతాడు అనమాట. రాముడు చూసిన మరి క్షణమే దశరథ మహారాజు పొంకురుస్తున్న దుఃఖాన్ని చూసి చాలా బాధపడతాడు. నోటని మాట్లాడదు, అసలు మాట్లాడు, అసలు దశరథ ఏం మాట్లాడు. పుత్ర పుత్ర రామ రామ అంటూ విలపిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు కైకేయిని అడుగుతాడు, ఏమైంది తల్లి అని అడుగుతాడు అనమాట. ఏమైంది తల్లి అంటే ఆమె ఏం చెప్పదు. చెప్పు తల్లి, ఏమైంది తండ్రికి, ఏమైంది, ఇలా ఉన్నాడు, ఎందుకు, ఏంటి ఆలోచన ఏమైనా మారిందా ఏంటని అడుగుతాడు అనమాట. అంటే అప్పుడు కైకేయి చెప్తుంది, లేదు లేదు, నీ తండ్రిని నేను 2 వరాలు ఇస్తా అన్నాడు, 2 వరాలు కోరుకున్నాను. అందులో ఒక వరం ఏంటంటే నా కుమారుడు భరతుని రాజుని చేయాలి, నువ్వు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి, అది నాకు కోరుకుంటాడు. శ్రీరాముడు నవ్వుతూ ఇంతేనా అంటాడు అనమాట. శ్రీరాముడు నవ్వుతూ, దీని గురించా నా తండ్రి ఎంత మదన పడుతూ ఉన్నాడు, అదే దానికేముంది, భరతుడు రాజు అయితే నేను రాజు అయితే మేమిద్దరు సమానమే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, భరతుడిని రాజు చెయ్యని అంటాడు అనమాట. ఎప్పుడైతే రాముడు ఎలానో దశరథుడు చెప్తాడు అనమాట, లేదు లేదు రామ, నువ్వు అలాగనొద్దు, నువ్వే రాజుగా ఉండాలి, దీనికి రాజుగా ఉండడానికి ఒక సూత్రం ఉంది, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి నువ్వు రాజు అయిపో అని దశరథుడు చెప్తుంటాడు అనమాట. ఇలాగా అంటే తండ్రిని బంధించేసి తండ్రి కుమారుడు రాజు అయిపోవచ్చు. మరి కంసు కూడా అంతే చేస్తాడు కదా, తండ్రిని జైల్లో పడేసి రాజు అయిపోతాడు. ఈ విధంగా ఆయన అంటే రాముడు ఒప్పుకోడు, లేదు లేదు తండ్రి, మీ మాట ఎప్పుడు అన్నిటికీ కూడా ఒమ్ము కాకూడదు, దీనివల్ల అపకీర్తి వస్తుంది, కాబట్టి నేను అలా చేయను, నేను మీకు ఆజ్ఞను పాటిస్తాను, నన్ను ఆస్వాదించండి అంటాడు అనమాట. ఇంకెన్ని చెప్పినా రాముడు ఒప్పుకోడు దానికి. రాముడు వెళ్ళి దశరథ మహారాజు యొక్క పాదగా ప్రణామం చేసి కైకేయి మాత కూడా ప్రణామం చేస్తుంది. ఆవిడ కైకేయి మాత కండిషన్స్ కూడా చెప్తుంది అన్నమాట. రామ, నువ్వు వనవాసం చేసిన నాలో ఏ పట్టణంలోని ఏ గ్రామంలోని వెళ్ళకూడదు, నార వస్త్రాలు ధరించాలి, జడలకి నువ్వు మర్రి పాలు రాసుకుని జటాచుటాలు పెంచుకోవాలి, ఎటువంటి సౌందర్య సాధన చేయకూడదు, నీ భార్యతో సంగమించకూడదని చెప్తుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ వారసులు పుడతారేమో అన్న ఉద్దేశంతో కూడా, అంటే అన్ని రకాలుగా ఆమె కుట్ర పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే శ్రీరామచంద్రుల వారు దాన్ని అంగీకరిస్తారు. తల్లి నువ్వు చెప్పినట్టు జరుగుతుందని చెప్తారు అన్నమాట. భగవంతుడికి సంతానం కనడానికి ఆయనకి ఏమీ స్త్రీ అవసరం లేదు. లక్ష్మీదేవి కాలు పిసుకుతున్నానే ఆయన నావిలోంచి బ్రహ్మదేవుడు పట్టుకొచ్చాడు అన్నమాట. కాబట్టి భగవంతుడికి అవసరం ఏం లేదు. కాబట్టి ఆమె శ్రీరాముని ఒక సామాన్య మానవుడిగా భావించి ఆ విధంగా కండిషన్స్ పెడుతూ ఉంది. అంటే అది ఒక రాజకుట్ర. అప్పుడు శ్రీరాముడు
ఈ లోపల కౌసల్యదేవి ఎంతో ఆనందిస్తుంది, నా కుమారుడు రాజు అయిపోతాడు ఆనందిస్తుంది. ఆనంద శ్రీరాముడు వచ్చి తల్లి ఇలా నేను ఆడకి వెళ్తానంటే ఏమైంది అని అడుగుతుంది అనమాట. ఇలా చెప్పిన ఆమె మాచులు ఆవిడ పడిపోతుంది. వాడికి పరిచర్య చేయడానికి ఎంతో వాళ్ళు ఆతురత పడతాడు. రాముడు పరిచర్య చేసి సీతమ్మ తల్లి పరిచర్య చేస్తూ ఉంటుంది, కోలుకుంటుంది. జరిగిన విషయం చెప్తాడు. చెప్తే ఎంతో బాధపడుతుంది. బాధపడి సీతమ్మ తల్లి వచ్చి నేను మీతోనే వస్తానంటది అన్నమాట. లేదు నువ్వు తల్లిని చూసుకో, నువ్వు రానక వీలేదంట. అంటే సీతమ్మ తల్లి ఒప్పుకోదు. ఈ శాస్త్రాలు ఎక్కడ లేదు, భర్తను వెంటే భార్య ఉండాలి, భార్య భర్త యొక్క నీడ లాంటిది అని చెప్పి ఎన్నో రకాలు చెప్తుంది. సీతమ్మ తల్లి కూడా ఎన్నో రకాల శాస్త్రాన్ని ఆలోచించి వాదన చేస్తుంది. చివరికి ఇంకందరూ కూడా ఓకే సీత చెప్పింది కరెక్టే కాబట్టి నువ్వు తీసుకెళ్ళి రామా అని చెప్తారనమాట. ఇప్పుడు లక్ష్మణుడు వస్తాడు, నేను నిలిచిపెట్టి ఉండలేను నన్ను నేను వస్తాను అంటాడు అన్నమాట. సుమిత్రదేవి కూడా తీసుకెళ్ళి నా కుమారునికి 2 కుమారులు ఉన్నారు కాబట్టి కుమారుని తీసుకెళ్ళు, కుమారునికి సరిపోతాడని చెప్తుంది అన్నమాట. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిపోతారు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారి మీద ప్రేమతో బెంగతో రామ 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 అనుకుంటూ శరీరాన్ని విడిచిపెడతాడు. ఆయన చనిపోతాడు. చనిపోతే అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు ఏంటంటే ఇక్కడ లేరు, వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారండి, వాళ్ళ యొక్క మేనమామ రాజ్యంలో ఉన్నారనమాట. ఉంటే అక్కడికి కొంతమందిని సేవకులు పంపించి విషయాన్ని చెప్తారనమాట. విషయం ఏం చెప్పకుండా వెంటనే భరత శత్రుఘ్నులు అర్జెంటుగా అయోధ్యకు రమ్మను అని చెప్తారనమాట. ఆ యొక్క సోదకులు కూడా వెళ్ళి నువ్వు అర్జెంటుగా అయోధ్య రమ్మని వివరిస్తున్నారు, చెప్పారు అని చెప్తారు. విషయం ఏం చెప్పరు వాళ్ళకి చెప్పొద్దంటారు అనమాట. అప్పుడు భరత శత్రుఘ్నులు చాలా ఆతురతతో చాలా తొందరగా ఈ యొక్క అయోధ్య వచ్చేస్తూ ఇక్కడ చాలా బీభత్సంగా ఉంది, అంతా అయోధ్య అంతా విచారంగా ఉంది. దశరథ చనిపోయాడు, శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లి లక్ష్మణుని వాడకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెంటనే కైకేయి భరతుని చూసి వెంటనే రాపుత్ర అని తీసుకొని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆయనకి మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా నీకు నేను రాజ్యం చెట్లు ఏర్పాటు చేశాను, నీకు ఆటంకం లేకుండా రాముని అడుగు పంపించాను అని అంటది అనమాట. అన్న మరుక్షణమే భరతుడు ఆమెను దూరంగా తోసేసి పాపాత్మురాలు దుర్మార్గురాలు అనేక రకాలు నిందిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఎంత పని చేసావు, నా యొక్క ప్రాణమైన రాముడిని అడుగు పంపేస్తావా, చాలా దుష్టమైన కర్మ, నువ్వు చాలా నీచురాలు, అసలు నేను తల్లి అనడానికి నాకు మనసు ఒప్పుకోవటం లేదు, అనేక రకాలుగా నిందిస్తాడు అనమాట. కైకేయి ఊహించదు అసలు తన కుమారుడు సంతోషిస్తాడేమో, రాజ్యం వస్తే ఆనందిస్తాడు, రాజు అయితే ఆనందిస్తాడు అనుకుంటూ తప్పించి రాముడు అంత గాఢమైన ప్రేమ ఉందా భరతుడు అనే విషయము కైకేయి ఊహించలేకపోద్ది అనమాట. ఆమె ఆశ్చర్యపోద్ది, ఇది ఇలా మాట్లాడుతున్న భారతం ఎంతో కష్టపడి రాజ్యం ఏర్పాటు చేస్తే ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నాను. అంటే అక్కడ మంత్రులు వశిష్ఠులు అందరూ వచ్చి భరతుడు చెప్తాడు, ముందు మీకు తండ్రి యొక్క అంత్యక్రియలు చేయండి, తండ్రి అంత్యక్రియలు చేస్తారు. చేసిన తర్వాత భరతుడితో ఏమంటారంటే వశిష్ఠ వారు వచ్చి రాజు లేకపోతే రాజ్యంలో అల్లకొల్లం అయిపోతుంది కాబట్టి రాజ్యుడిగా రాజు కావాలంటే అనమాట. దానికి భరతుడు ఒప్పుకోడు, ససేమీర ఒప్పుకోడు. నాకు రాముడి పట్ల ఎటువంటి అగౌరవ భావన లేదు, రాముడే నాకు నా దైవము, నేను రాముడు స్థానంలో నేను ఎప్పుడు ఆక్రమించలేను, రాముడు నా ప్రాణం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజును కాను, మా వంశాచారం ప్రకారము రాముడే దీనికి అధికారి, ఆయన అధికారం నేను లాక్కాను, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజ్యాభిషేకం ఒప్పుకొని అంటాడు అనమాట. మరి ఏంటి పరిస్థితి అని అడుగుతారు. ఏంటి పరిస్థితి అడిగితే మనం అందరం వెళ్ళి రాముడిని బతిమాలి తీసుకొచ్చి ఆయనకి రాజ్యానికి అభిషేకం చేద్దాం, రాజుని చేద్దాం అంటారు అనమాట. ఆ భరతుడి యొక్క ఉన్నతమైన భావాన్ని భగవంతుడి పట్ల రాముడి పట్ల ఉన్నటువంటి అనురాగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. ఈ లోపల శత్రుఘ్నుడు ఈ యొక్క మందరిని ఈడ్చుకుంటూ వస్తాడు అనమాట. ఆ ఒంటి నిండా బంగారం, ఆమెకి తలకంతా కూడా గంధం పూసుంది, కూర్చుంటే జిట్టుబట్టు లాక్కొస్తాడు. లాక్కొస్తే ఇప్పుడు చెప్తామాట, ఈమె వల్లే మన రాముడు అడవికి వెళ్ళిపోయాడు, ఈమె నేను తక్షణమే సంహరిస్తాను అది అంటుంటాడు అనమాట. అప్పుడు కైకేయిని కూడా శత్రుఘ్నుడు కత్తి త్వరపడుతున్న కరిగి పారిపోతుంది అనమాట. అప్పుడు భరతుడు చెప్తాడు, ఏ శత్రుఘ్న నేను సవరించలేక కాదు, కానీ స్త్రీ ఎత్తి మహాపాతకం,
స్త్రీని హత్య చేస్తే మన రాముడు కూడా ఆనందంగా ఉన్నాడు. రాముడు ఆనందంగా ఉండకపోవడం మనకు నష్టం, కాబట్టి వదిలేయమని అంటాడు అన్నమాట. అంటే అప్పుడు ఆ శత్రుఘ్నుడు ఆ యొక్క మందను వదిలేస్తాడు అన్నమాట. వదిలేసిన తర్వాత భరతుడు సైన్యం తీసుకుని మంత్రులు తీసుకుని, ఇప్పుడు కైకేయి కూడా ఎంతో రియలైజేషన్ అవుతుంది అన్నమాట. నేను ఎంతో అపరాధం చేశాను, నేను చాలా పాపిని, ఎంతో బాధపడుతుంది. బాధపడడం కూడా భరతుడు ఆమెని అసలు ఏమీ అంగీకరించాడు అనమాట. అసలు ఆమె మాట్లాడాడు అనమాట. చివరికి కైకేయి కౌశల్య దగ్గరికి వెళ్ళి సుమిత్ర దగ్గరికి వెళ్ళి బతిమాలితే వాళ్ళు కూడా అప్పుడు కైకేయిని తమతో పాటు రావడానికి అంగీకరిస్తారు అనమాట. అప్పుడు అడవికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడ గుహుడు ఎదురవుతాడు అనమాట. గుహుడు ఎదురవుతే గుహుడిని భరతుడు చూస్తాడు. చూసిన తర్వాత గుహుడు ఆహ్వానం పలుకుతాడు. గుహుడు కూడా తప్పుగా అనుకుంటాడు ముందు, ఏదో రాముడికి ఆంజనేయకి వెళ్తున్న ఉద్దేశం అనుకుంటాడు అనమాట. ఇప్పుడు గుహుడు దగ్గరికి వచ్చి భరతుడు, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నా సోదరుడికి సేవ చేసే భాగ్యం లభించింది, నాకు ఆ భాగ్యం లభించలేదు, చాలా దురదృష్టం బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు గురువు ఆయన దూరంగా తీసుకెళ్ళి, అసలు భరత నువ్వు ఎందుకు రాముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు నిజం చెప్పంటాడు అనమాట. నేను రాముడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే రాముడికి ఆయన రాజ్యానికి ఇచ్చేయాలని అనుకుంటున్నాను, అందుకే రాముడి దగ్గరికి వెళ్తాను అంటాడు అనమాట. ఇది నేను హృదయపూర్వకంగా చెప్పినటువంటి నిజం, ఇందులో ఎటువంటి అబద్ధం లేదని చెప్తాడు అనమాట. అంటే గుహుడు చాలా సంతోషించి అప్పుడు నేను తీసుకెళ్తాను రాముడి దగ్గరికి, నేను అడవి మార్గంలో రాముడికి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల ఇక ఎన్నో జంతువులు ఎగురుతూ ఉంటాయి, ఇక సైన్యం వెళ్తుంటే లక్ష్మణుడు అక్కడ చూస్తాడు, ఎవరో వస్తున్నా ఉద్దేశంతో సెట్టెక్కి చూస్తాడు అనమాట. సెట్టెక్కి చూస్తే భరతుడు సైన్యంతో అన్నతో వస్తున్నాడు. లక్ష్మణ స్వామి కూడా ఆవేశం ఎక్కువ అనమాట. కింద దిగేసి, ఏ రామా అన్న, భరతుడు శత్రుఘ్న సైన్యంతో వస్తున్నాడు, శత్రుఘ్న సైన్యంతో వస్తున్నాడు అంటే వాడు మన శత్రు శాసనం లేకుండా చేసాను అనుకుంటున్నాడు, అడవులు మనం చంపేస్తే ఇంకా వాడికి రాజ్యంలో ఎవరు ఆటంకం ఉంటారు అనుకుంటున్నాడు, మన అర్జెంటుగా నాకు ఆజ్ఞ ఇయ్యి, నేను భరతుని చంపేస్తాను అనమాట. శ్రీరాములు లేదు అర్జున్ నువ్వు ఆగు, లక్ష్మణ ఆగు, ఒక అటువంటి పరిస్థితి యుద్ధం చేద్దాం వేరే సంగతి, కానీ భరతుడు ఉద్దేశం తెలుసుకోకుండా నువ్వు అలాగా మాట్లాడుకు, సైలెంట్గా ఉండు, వైలెంట్గా ఉండకన్నట్టు అనమాట. అంటే అప్పుడు వెంటనే రాముడు వస్తాడు, రాముడి దగ్గరికి భరతుడు వస్తాడు. వచ్చిన వెంటనే రాముడికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ప్రణామం చేసిన తర్వాత భరతుడి కన్నా లక్ష్మణుడు చిన్నవాడు కాబట్టి లక్ష్మణుడు వెళ్ళి భరతుడికి ప్రణామం చేస్తాడు అన్నమాట. ఇప్పుడు భరతుని కౌగులించుకుంటాడు, ఏ లక్ష్మణ నువ్వు చాలా అదృష్టవంతుడివి, రాముడికి సేవ చేసే భాగ్యం లభించింది, నాకు ఆ భాగ్యం లభించింది బాధపడుతూ ఉంటాడు. లక్ష్మణుడు మాట వెంటనే బాధపడతాడు, నేను అనవసరంగా ఆపాదన చేసుకున్నాను భరతుడిని అని బాధపడుతూ ఉంటాడు అనమాట. జనక మహారాజు కూడా వస్తాడు, కౌశల్య సుమిత్ర కైకేయి కూడా వస్తారు, సుమంత్రులు మంత్రి అందరూ వస్తారు, చాలా మహర్షులు అందరూ వస్తారు అనమాట. ఏంటి విషయం అడుగుతారు శ్రీరామచంద్రుడు. ఏ రామ, నా తల్లి కుట్రవన్నీ ఈ రాజ్యాన్ని నీకు దక్కడానికి నాకు ఇచ్చింది, నాకు రాజ్యం వద్దు, నీ దాసుడిగా ఉంటాను, తండ్రి మాట గౌరవించాలి కాబట్టి నేను వనవాసం చేస్తాను, నువ్వు వెళ్ళి రాజ్యం వేది అంటాడు అనమాట. అప్పుడు రాముడు ఏమంటాడు, లేదు లేదు ఇది తండ్రి యొక్క ఆజ్ఞ కాబట్టి నన్నే ఆజ్ఞాపించే నేనే ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను వనవాసం చేస్తాను అంటాడు అనమాట. ఎందుకంటే ఒకరి పట్ల ఒక ప్రేమ, విపరీతమైన ప్రేమ అన్నమాట. ప్లస్ రాముడేమో ధర్మానికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటాడు, తండ్రి మాట జవదాటకూడదు, వారి యొక్క మాట మనం గౌరవించిన ధర్మము కాబట్టి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తానంటాను అనమాట. నువ్వు చేత చేయొచ్చు కానీ నేను నీ రాజ్యం నీ స్థానాన్ని నేను ఆక్రమించాను, నేను మాత్రం రాజ్యం వేయాలను, నేను వదిలేస్తే నీతులు ఉంటానంట అనమాట. ఈ విధంగా ఎన్నో శాస్త్రాల నుంచి ఉదాహరణ చెప్తుంటారు భరతుడు, ఎన్నో శాస్త్రాల నుంచి ఉదాహరణ చెప్తుంటారు శ్రీరామచంద్రుల వారు. ఇక్కడ ఏంటి, శ్రీరాముడు వద్దంటున్నాడు, భరతుడు ఇస్తానంటున్నాడు, అది దాని గురించి వాదన, వేరే దాని గురించి వాదన. ఇస్తానడానికి ఎన్నో ఉదాహరణ చెప్తూ ఉన్నాడు భరతుడు, వద్దనడానికి ఎన్నో ఉదాహరణ చెప్తున్నాడు రాముడు. అంటే ఇద్దరమయాన్ని ప్రేమ విపరీతంగా పొంగుతూ ఉందన్నమాట, భరతుడమైన రాముడిమయాన్ని. ఇంకా తగు తెగిలే లేదు. అక్కడ జనక మహారాజు ఉన్నాడు, అక్కడ మహర్షులు కూడా వశిష్ఠుల వారు అందరూ కూడా మతిపోతుంది. రాముడు వద్దంటున్నాడు, భరతుడు ఇచ్చేస్తాడన్నాడు. ఈ సమస్య ఎలా తగ్గొట్టాలి అంటే రాజుని తీసుకోని అంటున్నాడు భరతుడు.
నేను రాజ్యం ఏళ్ళంటున్నాడు. ఎలా తగ్గట సమస్య? అప్పుడు జనక మహారాజు అక్కడ ఉన్నాడు అన్నమాట. జనక మహారాజు అక్కడ ఉంటే అప్పుడు అందరూ కూడా జనక మహారాజా నువ్వు చాలా జ్ఞానమవి, చాలా ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఈ సమస్యను పరిష్కరించంటారు అన్నమాట. అంటే అప్పుడు జనకుడు లేచి ప్రసంగిస్తాడు. ఏ భర్త, నీకు రాముడు అంటే ప్రేమ ఉందా అంటాడు అనమాట. అవును, రాముడు అంటే చాలా ప్రేమ ఉంది, చాలా అభిమానం ఉంది అంటాడు అనమాట. మరి ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ప్రేమించే వ్యక్తి ఏది చెప్తే వినాలి, అలా వింటేనే ప్రేమ ఉన్నట్టు అంటాడు అనమాట. అంతే, సమస్య పరిచయం పడింది. ఓకే, నేను రాముడు ఏది చెప్తే ఆలకిస్తాను అని అప్పుడు భరతుడు అంగీకరిస్తాడు అనమాట. అప్పటి వరకు వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు జనక మహారాజు లేచి, నువ్వు ప్రేమించే వ్యక్తి పట్ల గౌరవం కలిగి ఉన్నావు అంటే అది అర్థం ఏంటంటే ఆయన మాటను గౌరవించాలి. మరి నువ్వు రావణ మాటను గౌరవించకపోతే ప్రేమలా ఉన్నట్టు అంటాడు అనమాట. అప్పుడు భరతుడు అంగీకరిస్తాడు, అవును కరెక్టే, నేను రావణ పట్ల ప్రేమను కలిగి ఉన్నాను కాబట్టి ఆయన మాట గౌరవించాలి, కాబట్టి రాముడు ఏం చెప్తే చేస్తానంటాడు అనమాట. అంటే రాముడు చెప్పు, ఏం చేయమంటావు చెప్పమంటాడు. నువ్వు రాజ్యాన్ని పాలించంటాడు. లేదు లేదు, రాజ్యాన్ని పాలించను నేను, నీ తరపున నీ ప్రతినిధిగా నేను ఉంటాను. నీ పాదుకులు ఇస్తే నీ పాదుకులు సింహాసనంలో పెట్టి నేను నీ పాదుకుల ప్రతినిధిగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటాను అంటాడు అనమాట. అంటే రాముడు దానికి ఓకే ఏదో రకంగా ఒప్పుకున్నాడని ఉద్దేశంతో అంగీకరిస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారి యొక్క పాదుకుల్ని నెత్తి పెట్టుకుని ఆయన ఆ యొక్క రాజ్యం వచ్చి ఆ సింహాసనం శ్రీరామచంద్ర పాదుకులు పెట్టి ఆయన రాజ్యం వెళ్తూ ఉంటాడు అనమాట. భరతుడు ఎంత భక్తుడు అంటే ఈ యొక్క 14 సంవత్సరాలు కూడా నేను కూడా నారవస్త్రాలు ధరిస్తాను, నేను కూడా జటలో వల్కాలు ధరిస్తాను, మర్రి పాలు ధరించి నా జడల్ని కట్టుకుంటాను, నేను కూడా కందమూలాలు తింటాను, నేను కూడా రాజధానిలో ఉండను, ఎక్కడో అడవి దగ్గరలో ఉంటానని ఒక గ్రామంలో ఉంటాడనమాట ఆయన. ప్లస్ ఇంకో రకంగా ఏంటంటే ఆయన ఒక గోతులో పడుకుంటాడు. ఎవరో భరతుడు గోతులో పడుకుంటాడు అనమాట. అడుగుతారు, ఎందుకు గోతులో పడుకుని అడుగుతారు అనమాట. రాముడు నేను సమాన స్థాయి వరకు, రాముడు భూమి మీద పడుకున్నాడు కాబట్టి నేను భూమి మీద పడుకుంటే నేను రాముడు సమానం అయిపోతాం, అంత నేను గోతులో పడుకున్నాను అంటాడు భరతుడు అన్నమాట. అంటే రాముడి పట్ల అంత ఆనందకరమైనటువంటి చాలా ప్రేమబంధం ఉంటుంది భరతుడికి అన్నమాట. ఇదంతా కూడా పైనుంచి ఇంద్రుడిని బృహస్పతి కూడా గమనిస్తూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఏ గురువర్య భరత, ఎవరైన పేరు బృహస్పతి, నేను వెళ్ళి ఇప్పుడు ఏదో రకంగా ఈ యొక్క భరతుడి యొక్క మనసుని రగిలిస్తాను, ఆ విధంగా రాముడికి దూరం అయిపట్ల ఏర్పాటు చేస్తాను అంటాడు అనమాట. అంటే అప్పుడు అని అంటాడు అనమాట బృహస్పతి, ఏ ఇంద్ర నీకు ఒళ్ళంతా కొళ్ళున్నాయి కానీ బుద్ధి లేదయ్యా అంటాడు అనమాట. అసలు భగవంతుమైన వెళ్ళావంటే నీకు మామూలుగా ఉండదు, నిన్ను మామూలుగా పనిష్మెంట్ చేయరు. అసలు భరతుడి యొక్క భక్తి ఏంటి, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? భరతుడి యొక్క భక్తి ఆయన రాముడిని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నాడు, రాముడు కూడా ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నా ప్రేమను డిస్టర్బ్ చేసావంటే నీకు మామూలుగా ఉండదు, నీ మొత్తం సర్వాన్ని కోల్పోతావు. ఎట్టి పరిస్థితులు అలాగా రాముడి విషయంలో కానీ భరతుడి విషయంలో కానీ కలగ చేసుకోకు. ఇదంతా భగవంతుడు చేసేటువంటి కార్యం. కాబట్టి భగవంతుడు ఇందులో కోరిక ఏంటి? ఇప్పుడు ఎలాగైనా ఒకవేళ రాముడు ఒకవేళ భరతుడి మాట అంగీకరించి ఆయుధ వెళ్ళిపోతే మళ్ళీ మనం చేసిన ప్లాన్ అంతా ప్రాబ్లం అయిపోద్ది. అది ఇక శ్రీరాముడు అడవిలోకి వెళ్ళు, రావణ్ సంహరించే అవకాశం లేదు, ఈ రాక్షసుని సంహరించే అవకాశం లేదు అని అనేక రకాల మదన పడుతూ ఉంటాడు. ఆయన బాధ అయింది ఇంద్రుడిది. ఎందుకంటే రావణాసురుడు ఇంద్రుడిని ప్రశాంతంగా ఉండనీయుడు. అందుకు ఏదో రకంగా రాముడు అడవిలోకి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళి ఏదో జరగాలి, అక్కడ సంఘటన జరగాలి, అప్పుడు ఈ రాక్షసులను సంహరించాలి, అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం అనేది ఇంద్రుడి యొక్క ప్లాన్ అన్నమాట. అందుకు ఆ ప్లాన్ అమలు చేయడానికి ఆయన అనేక రకాల తడబడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ భగవంతుడు భక్తుడైనటువంటి భరతుడి యొక్క భక్తిని ఆయన ఇది పట్టించుకోవడం అన్నమాట. అందుకు బృహస్పతి ఆ విధంగా ఆయన్ని మందలిస్తారన్నమాట. ఇది అసూయ అన్నది ఏంటంటే అక్కడ ఆ యొక్క మందలు చేసిన అసూయ కారణంగా మొత్తం టోటల్ కుటుంబమే మొత్తం అంతా కూడా ఎంతో వెలకు గురైంది అన్నమాట. దశరథ మహారాజు చనిపోయాడు,
కైకేయి సుమిత్ర అందరూ కూడా కౌశల్య అందరూ కూడా డిస్టర్బ్ అయ్యారు. భరతుడు డిస్టర్బ్ అయ్యాడు, శత్రుఘ్నుడు డిస్టర్బ్ అయ్యాడు, రాముడేమో అడవికి వెళ్ళిపోయాడు, సీతందరు అడవికి, లక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయాడు. ఊళ్ళో ప్రజలు కూడా చాలా దుఃఖంతో ఉన్నారు రాముడు లేని ఉద్దేశంతో. అంటే ఒక వ్యక్తి అసూయ వల్ల ఎంతమంది ప్రభావం గురవుతుందో చూడండి. అందుకు అసూయ అన్నది చాలా చాలా డేంజరస్, ప్రమాదకరమైన వస్తువు అన్నమాట. అది ఎవరిలో ఉంటే వాళ్ళు కాలిపోతారు, ఇతను కూడా కాల్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అర్జునుడికి ఎందుకు అనసూయ అన్నాడు, అసూయ అన్నాడంటే అర్జునుడు ఇంత నష్టం జరిగినప్పటికి కూడా పోతే పోనే రాజ్యం, పోతే పోనే అలా నిర్వహించి నాకు ఏం అవసరం లేదు అన్నాడు అనమాట. అంటే దుర్యోధనుడి పట్ల కానీ ఎవరి పట్ల కానీ అసూయ లేదు అసలు. అది నా రాజ్యంలో కానీ మరి అసూయ లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధం చేస్తానన్నాడు? ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే యుద్ధం చేయడము క్షత్రుడి యొక్క లక్షణం. క్షత్రుడు తనకు అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయాలి. అలా చేయకపోతే అతను క్షత్రుడు కాదు. ఆ విధంగా అర్జునుడు అసూయ లేని కారణంగా నాకు ఎటువంటి రాజ్యం ఏమి వద్దు, నేను భిక్షమెత్తుకు జీవిస్తాను, రాజ్యం ఆయన తీసుకొని ఇంతమంది జనవరద జరగడం నాకు ఇష్టం లేదని ఆయన దుర్మానం పారేస్తూ ఉంటాడు. కానీ అర్జునుడు భగవంతుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? అది రాజు యొక్క ధర్మం కాదు. ఇక్కడ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే అధర్మానికి ధర్మానికి యుద్ధం జరుగుతుంది. అధర్మపక్షానికి కొంతమంది ఉన్నారు, ధర్మపక్షానికి కొంతమంది ఉన్నారు. భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ స్వదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ధర్మాన్ని సుస్థాపితం చేయడానికి అవతరిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి భగవత్కార్యంలో పాల్గొనాలన్నది భగవంతుని కోరిక అర్జునుడు. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు? నాకు ఈ రాజ్యం వద్దు, ఏ వద్దు, నేను దీన్ని వదిలేస్తాను అనమాట. అది ధర్మం కాదు కాబట్టి భగవంతుడు ఆయనకి బోధన చేస్తూ ఉన్నాడు అనమాట. మరి దుర్యోధనుడు మహా అసూయపరుడు. దుర్యోధనుడు ఇంద్రప్రస్థం వస్తాడు. ఇంద్రప్రస్థం వచ్చినప్పుడు ఇంద్రప్రస్థంలో చాలా మంచి మంచి సౌదాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, మంచి ధనం ఉంటుంది, మైసభ కూడా ఉంటుంది అక్కడ. ఆ మయుడు అనే రాక్షసుడు ఆయనకి వీళ్ళకి పాఠం ఇస్తాడు అనమాట. అది చాలా విచిత్రంగా ఉంటుంది మైసభ. ఈ ధర్మరాజు ఇక అశ్వమేధం చేసినప్పుడు అక్కడికి వస్తాడు దుర్యోధనుడు, తన సోదరుడు చేస్తాడనే ఉద్దేశంతో. చూస్తే అంతా పరిశీలిస్తారు, ఎంత వైభవంగా ఉంది, ఇంత వైభవమా, నాకన్నా ఎక్కువే ఉంది, వీళ్ళకి ఎలా సాధించాలని అనే రకాలుగా మదన పడుతూ ఉంటాడు. మదనపడి ఏదో రకంగా ఈ సంపద మనం దొంగలించాలని ఆలోచన అప్పుడు వస్తుంది మన దుర్యోధనుడికి. అసూయపడికి ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క సంపదను దోచుకోవాలనో ఎదుటి వాళ్ళని నాశనం చేయడం కోరిక పుడుతూ ఉంటుంది అన్నమాట. మన అసూయ వల్ల దుర్యోధనుడు ఏమయ్యాడు దుర్యోధనుడు? తన వంశాన్ని కోల్పోయాడు మొత్తం అంతా. ఏమీ లేకుండా తను కూడా సర్వాన్ని కోల్పోయి ఒక కాలు చేతులు ఇరిగిపోయి ఆయన గద్దలు పొడుస్తూ ఉంటే ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ సంఘటన చూసి భగవంతుడు కూడా కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు దుర్యోధను యొక్క సంఘటన చూసి. అరే ఇతను ఎంత రాజభోగాలు అనుభవించాడు, కానీ అసూయ బుద్ధి కారణంగా, దుర్బుద్ధి కారణంగా ఈయన సర్వాన్ని కోల్పోయి ఇప్పుడు గద్దలు పొడుస్తూ ఉంటే ఈ విధంగా అయినా బాధపడుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితి ఎవరికి రాకూడదని భగవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడట. దానికి కారణం ఏంటంటే భగవంతుడు ఏ జీవిని కూడా హింసించాలని కోరుకోడు అసలు. అందరూ ఆయన యొక్క మన పిల్లలు అప్పని కొట్టాలనుకుంటాం మనం, దెబ్బలు తిరిగితే ఆనందంగా ఉంటాం మనం ఏమన్నని. అదేవిధంగా భగవంతుడు కూడా ఏ జీవిని కూడా శిక్షించాలనుకోడు అసలు. కానీ మనం చేసుకున్న కర్మ లేక ప్రభావం వల్ల ప్రకృతి మనం శిక్షిస్తూ ఉంటుంది. అది నేచురల్ లా. అది మాట విన్నవాడిని తండ్రి కొడతాడు, తల్లి కొడుతుంది, టీచర్ కొడతాడు, అందరూ కొడతారు. అదేవిధంగా భగవంతుని యొక్క మాటని విన్న వారిని ప్రకృతి ఎన్నో రకాలు శిక్షిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఆ శిక్షను చూసి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నట్టట. ఇది శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో వస్తుంది. అర్జునుడు దుర్యోధను సంఘటన చూసి ఎంతో, శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధను చూసి ఎంతో రోధించాడు. ఎవరికి కూడా ఇటువంటి శిక్ష రాకూడదని భగవంతుడు బాధపడ్డాడు అని అక్కడ చెప్తారనమాట. కానీ మరి అర్జునుడు గురించి
పాండవుల గురించి భగవంతుడు స్వయంగా రాయబారం చేశాడు. రాయబారం చేసి ఏం చెప్పాడు? అరే దుర్యోధన ఎందుకై నీకు యుద్ధం అంత అని, నువ్వు ప్రసాదం నీ రాజ్యంలో నువ్వు బతుకు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సపరేట్గా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ విన్నాడా? వినలేదు. పోనీ అక్కడికి ధర్మరాజు ఏం చేశాడు? ధర్మరాజు కూడా అసూయ లేని వాడు. ధర్మరాజు కూడా ఓకే మాకు మా రాజ్యం వద్ద అసలు లేదు, కనీసం మీకు క్షత్రియులం కాబట్టి ఏదో పరిపాలన చేయాలి కాబట్టి ఒక ఊరు ఇమ్మన్నాడు చాలు అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? సూది మనం మోపినంత భూమి కూడా ఎవరన్నాడు అనమాట. సూది మనం మోపితే ఎంత భూమి వస్తుంది? అది ఏమీ రాదు కదా, అంత భూమి కూడా ఎవరన్నాడు అనమాట. అది ఆ విధంగా అసూయ పనులు ఏం చేస్తారంటే వాళ్ళు విపరీతమైనటువంటి ఆస్తితో ఉండి ఇతరుల యొక్క ఆస్తిని దోచుకుని ప్రయత్నించి చివరి వాళ్ళు కూడా నశించిపోతారన్నమాట. మరి చాలామంది భగవంతుడిని నిందిస్తూ ఉంటారు, అంత యుద్ధం చేశాడు, అంతమంది చంపించాడు. కానీ భగవంతుడు ముందు రాయబారం చేశాడు. మరి ఆ విషయాన్ని గమనించరే? ఎవరు గమనించరు ఆ విషయాన్ని? ఎందుకు గమనించరు? ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క ఉద్దేశాన్ని కానీ దేని కానీ అర్థం చేసుకోలేరు. భగవంతుడు ధర్మాన్ని రక్షించే శక్తి భగవంతుడు ఒక్కడికే ఉంది. ఉదాహరణకి భగవంతుడు యుద్ధం చేయలేదు, యుద్ధం చేయించలేదు, ద్రౌపదికి అవమానాలను పట్టించుకోలేదు, ఎవరికి అవమానాలను పట్టించుకోలేదు. మనం ఏమంటాం ఇప్పుడు? భగవంతుడు ఉపయోగం ఉంది అని ఎలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంటే ఖండించలేదు, అన్యాయం జరుగుతుంది శిక్షించలేదు అంటాం అనమా. అది రూపాయలు ఉదాహరణ చెప్తారన్నమాట. ఓ తండ్రికి గుర్రం ఉందన్నమాట, ఆయన కుమారుడు ఉన్నాడు, ఇద్దరు గుర్రం ఎక్కి వెళ్తూ ఉన్నారట. చూడు దున్నిపోతులు ఇద్దరు గుర్రం అమాయకరమైన జీవి మీద ఎక్కి ఇద్దరు ఊరెగుతున్నారంటే ఓన్లైన్ ఉద్దేశంతో కుమారుని నింపేసి గుర్రం ఎక్కి వెళ్తున్నారట. చూసా పసిపిల్లో నడిపిస్తూ గుర్రం ఎక్కి వెళ్తున్నారన్నమాట. అది కరెక్ట్ ఉద్దేశంతో ఆయన గుర్రం దిగి పిల్లలు గుర్రం ఎక్కించి నడిపిస్తుంటే ఇప్పుడు నేను గుర్రం ఎక్కించాడు మాట ఏమంటాడు అన్నారట. అందుకు ఇద్దరు దిగిపోయి గుర్రం నడిపించుకెళ్తున్నారు, వీళ్ళు గుర్రం ఒప్పించడానికి ఎదరకన్నారట. అంటే ఈ ప్రపంచము అనేక రకాలుగా వ్యవహరిస్తూ ఉంటుంది, జనం యొక్క ధోరణి అలాగ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా భగవంతుడు ధర్మాన్ని రక్షించేటువంటి శక్తిమంతుడు భగవంతుడు. ఆయన ఇదంతా ధర్మం రక్షించడానికి చేస్తూ ఉన్నాడు. అతన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు ఎంతో మంది. అది కారణం ఏంటి? అసూయ, భగవంతుడి పట్ల అసూయ. ఈ విధంగా భగవంతుని పట్ల కానీ ఇతర జీవుల పట్ల కానీ భక్తుల పట్ల కానీ అసూయ ఉన్నవాడికి ఎన్నటికీ కూడా మనశ్శాంతి కానీ జ్ఞానం కానీ ఏమీ లభించవు. అతను నీచ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే అనసూయవే జ్ఞాన విజ్ఞాన సైతం యజ్ఞాత్మోక్షుభాత్. అసూయ లేని కారణంగా నీకు జ్ఞానం ఇస్తున్నాను, తద్వారా నువ్వు అన్ని భక్తి దుఃఖాన్ని బయటపడతావని వివరిస్తున్నాను. అదేవిధంగా మనం కూడా అసూయ లేనప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించగలము. ఎవరి నుంచి అసూయ పడకూడదు. మనకి జ్ఞానం ఎందుకు రావటం లేదు? చాలా మంది మేము చదువుని గుర్తుంటం లేదు, మాకు జ్ఞానం అర్థం అవటం లేదు ఏంటంటే ఉంటారు అనమాట. అది కాదు కారణం. మనలో ఏదో మూల అసూయ ఉంటుంది. అసూయ ఉన్నవాడికి జ్ఞానం అర్థం కాదు. అందుకు మనం నిరంతరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఏమవుతుంది? మనకి మన హృదయం అంతా శుద్ధవి, అసూయ లాంటి అశుభ లక్షణాన్ని పోతాయి అన్నమాట. అసలు దుర్యోధనుడు పుట్టడమే అసూయ వల్ల పుట్టాడు. గాంధారి గర్భం ధరిస్తుంది, కుంతిమాత అడవులోకి వెళ్ళిపోద్ది భర్తతో పాటు శాప కారణంగా. కానీ కుంతిమాతకి ముందే ధర్మరాజు జన్మిస్తాడన్నమాట. ఆమె మంత్రం చెప్పించిన రోజు లేపిస్తాడు. అప్పుడు ఇంకా గాంధారి గర్భం మోస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ధర్మరాజు పుట్టని తెలుసుకుందో ఆమెకు అర్థమైపోయింది విషయం. రాజవంశంలో ఎవరు ముందు పుడితే వాళ్ళకి రాజ్యం, అది రాజనియమం అనమాట, శాసనం అది యాక్చువల్గా అది. కాబట్టి ధర్మరాజు పుట్టించాడు, నా కొమ్మడు పుడితే అవసరం ఇంకేముందనే ఉద్దేశంతో అసూయతో
తన గర్భాన్ని బాదుకుంటుంది అన్నమాట. ఇలా బాదుకుంటుంది అన్నమాట. నాకు ఉపయోగం ఉంది, గర్భాన్ని గట్టిగా బాదుకుంటుంది అన్నమాట. మారుకుంటే గర్భస్రావం అయిపోతుంది దానికి. అండ్ ఎందుకు బాదుకుంటుంది? నాకన్నా ముందు కుంతీదేవికి పుత్రుడు పుట్టేశాడు, వాడే రాజు అయిపోతాడు, ఇంకొక ఇవాళ ఉపయోగం ఉంది అని అసూయతో బాదుకుంటుంది అన్నమాట. అంటే తల్లి యొక్క ప్రభావం కూడా పిల్లవాడి మీద పడతానికి ఉదాహరణ అన్నమాట. ఆమె అసూయతో ఉంది కాబట్టి అసూయతో జన్మించాడు దుర్యోధనుడు. మరి దుర్యోధనుడు జన్మించిన వెంటనే ఏమన్నారు? ఆయన జాతకం చూశారు జాతకులు, వీడి వల్ల వంశనాశనం జరుగుతుంది అన్నారు అన్నమాట. వెంటనే భీష్మాచార్యులు అన్నాడు, ఈయన వెంటనే సంవరించండి, అడవి తీసుకెళ్ళి మీరు సంవరించండి, ఈ వంశనాశకుడు మన కులంలో వద్దని చెప్తారనమాట. కానీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు పుత్రుడి పట్ల ప్రేమతో దానికి ఒప్పుకోడు. మరి ఏమైంది? మొత్తం పూర్వవంశం అంతా నాశనం అయిపోయింది అన్నమాట. ఈ విధంగా అసూయ అన్నది ఇప్పుడు మందరి యొక్క అసూయ వల్ల ఒక పెద్ద యుద్ధం జరిగింది రావణాసురుడికి శ్రీరామచంద్రుల వారికి. అదేవిధంగా దుర్యోధనుడి అసూయ వల్ల మహాభారత యుద్ధం జరిగింది అన్నమాట. అంటే అసూయ వల్ల, ఒక వ్యక్తి యొక్క అసూయ వల్ల ఎంతో మందికి నష్టం జరుగుతూ ఉంటుంది. అగ్ని దిక్కులు రాజుకుంది అనుకోండి, అగ్ని ఎలా విస్తరించి తన సర్వాన్ని మసి చేసేస్తుందో అసూయ కూడా అలాగే సర్వాన్ని మసి చేసేస్తుంది అన్నమాట. సార్వభౌమ భట్టాచార్యులు అల్లుడు ఉంటాడు. ఆయన కొద్దిగా భౌతికమైన విధానం అన్నమాట వ్యక్తి. సార్వభౌమ భట్టాచార్యుల వారికి చైతన్య మహాప్రభు అంటే మహాప్రేమ. ఆయన ఒక రోజు స్వామి మా ఇంటికి విందుకు రండి ఆహ్వానిస్తారు చైతన్య మహాప్రభుని. చైతన్య మహాప్రభు మాట కాదనలేక వెళ్తారు వాళ్ళ ఇంటికి. వెళ్తే ఈ యొక్క సార్వభౌమ భట్టాచార్య ఆయన భార్య కూడా ఎంతో ప్రేమతో చైతన్య మహాప్రభు స్వయంగా వంటలు చేసి ఎన్నో రకాల వంటకాలు అని పెడతారన్నమాట. పెడుతుంటే ఈ లోపల ఆయన అల్లుడు వస్తాడు, సార్వభౌమ అబ్బోగా ఆయన పేరు. వచ్చి చైతన్య మహాప్రభుని చూస్తాడు అన్నమాట. చూసి, అరే నువ్వు సన్యాసి నేను తింటావా? నువ్వు సన్యాసివేనా? సన్యాసి తిండా ఎన్ని మీ సన్యాసి పేరు చెప్తారు, ఇలా అనుభవిస్తూ ఉంటారు జీవితాన్ని, సన్యాసి తింటాడా అటుటనా అంటాడు అనమాట. చైతన్య మహాప్రభు ఏం మాట్లాడరు. ఈ విషయం సార్వభౌమ భట్టాచార్యుల వారికి ఆయన భార్యకి తెలుస్తుంది అనమాట. వెంటనే వాళ్ళని ఇంట్లో బయట తోరేస్తారు. చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తారు, అయ్యా మా అల్లుడు చేసిన తప్పిదాన్ని క్షమించండి, వాడు మహామూర్ఖుడు అని చెప్పి క్షమాపణ కోరి చైతన్య మహాప్రభు భోజనం పెడతారు. భోజనం నుంచి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సార్వభౌమ భట్టాచార్యులు ఆయన భార్య కూడా వ్రతం చేస్తారు. వ్రతం ఏంటంటే మా అల్లుడు చచ్చిపోవాలని. వీడు మహాపాపి, సాక్షాత్తు భగవంతుని మాకు ప్రేమ సన్నిధైనటువంటి భగవంతుని విమర్శించాడు, ఇది బతకనాకు లేదు చచ్చిపోయిన వ్రతం చేస్తూ ఉంటారు అన్నమాట. అలా వ్రత కారణంగా ఆయనకి ఇది ఒక మహాపీడిత రోగం వస్తుంది అన్నమాట. వాడు మంచం పడేస్తాడు. ఈ విషయం చైతన్య మహాప్రభు తెలుస్తుంది. తెలిసి అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఇంటికి వస్తారు. వచ్చి ఆయన ఇంట్లో పడుకుని ఉంటాడు అన్నమాట. వెళ్ళి చైతన్య మహాప్రభు ఆయన గుండెల మీద చేసి, అరే నీ హృదయంలో ఎంత అసూయ ఎందుకు పెట్టుకున్నావు? ఈ అసూయ వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది. హృదయంలో పరమాత్మ యొక్క ధ్యానంలో ఉండాలి, అసూయ ఉండకూడదు, నీ అసూయ త్యజించని ఆయన హృదయం మీద చేసి ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆశీర్వదిస్తాడో ఆయన మళ్ళీ కోలుకుంటాడు అన్నమాట. సార్వభౌమ భట్టాచార్యులు వాళ్ళ యొక్క వైపు వచ్చి, లేదు ఈ పాంబాతో బతికించకండి అంటే, లేదు మీలాంటి భక్తుల యొక్క బంధువు ఎవరు కూడా శిక్షించబడడు. ఇతను పాపి అయి ఉండొచ్చు, కానీ మీకు బంధువు కాబట్టి ఇతనికి తప్పకుండా రక్షించబడాలి అని చైతన్య మహాప్రభు చెప్పి ఆయన ఉదయం చేసి, ఇక్కడ ఉండవలసింది ప్రేమ కానీ అసూయ కాదు అని హరే కృష్ణ మహాంతం అని చెప్పిస్తే చైతన్య మహాప్రభు చెప్పించి మరుక్షణమే ఆయన రోగం తగ్గిపోతుంది. అప్పుడు ఆయన రియలైజేషన్ అవుతాడు. ఇప్పుడు ఆయన తింటే ఏం పోయింది? చైతన్య మహాప్రభు సన్యాసి తింటే ఏం పోయింది? ఇప్పుడు భక్తులు ప్రేమతో చేస్తారు. గురువు ఎవరు వచ్చారనుకోండి, ఎంతోమంది భక్తులు ప్రభు తినండి, గురువారు తినండి ఎందుకు పెడతారు? వాళ్ళు ఎందుకు గురువు ఎలా తింటాడంటే, అరే పాపం కాదంటే వాళ్ళు బాధపడుతూ ఉద్దేశంతో కొద్దిగా తింటాడు అనమాట. చైతన్య మహాప్రభు ఎప్పుడు అది ఇష్టపడ్డా సార్ అని
కానీ సార్వభౌమ భట్టాచార్యుని ఆయన భార్యలు ఎంతో కష్టపడి చేస్తారు వంట, ఎన్నో రకాల ఐటమ్స్ చేస్తారు అనమాట చైతన్య బాబు తినాలనే ఉద్దేశంతో. వాళ్ళు బాధపడతా ఉద్దేశంతో స్వీకరిస్తాడు. చైతన్య మహాప్రభు మహాసన్యాసి, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తారు చైతన్య మహాప్రభు. సాక్షాత్ భగవంతుడు ఆయన పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చెప్తారంటే, సన్యాసిగా నేను పాటించకపోతే రేపు పొద్దున భవిష్యత్తు సన్యాసం అన్ని ఉదారంగా తీసుకుంటారు, నేను భవనం పక్కన పెట్టు, పలానా సన్యాసి చైతన్య మహాప్రభు ఏదైనా చేశారు కాబట్టి నేను చేస్తే తప్పు ఏంటి అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో నేను నియమాన్ని ఉల్లంఘించుంటాడు అన్నమాట. ఆ విధంగా అసూయ అన్నది ఏం చేస్తుందంటే మనిషిని, అవతల మనిషిని విమర్శిస్తూ ఉంటుంది, దాన్ని అవమానిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది, ఇలా చేస్తుంటాయి. ఎవరైతే దూషిస్తున్నారో అసూయపరులే. పైకి బాగానే ఉండొచ్చు కానీ లోపల ఒక విధమైన భావన వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలంటే, భగవంతుని ప్రేమించాలన్నా మన హృదయంలో అసూయ అనేది ఉండకూడదు. మన అసూయ అంత ఏం పోకూడదు, చాలా అది మన హృదయం అంటి పెట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క అసూయను తొలగించుకోవాలంటే మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపించడం ద్వారానే మనకి అసూయ పోతుంది. అసూయ లేని వారు వహిస్తున్న అసూయ లేని వారు. మీకు ఏదైనా బాగా విలువైంది, ఎంత విలువైందంటే 100 కోట్లు 200 కోట్లు వేల చేస్తారు అన్నమాట. ఎవరైనా పిలిచి ఇచ్చేస్తారా, అవతలకి ఇచ్చేస్తారా మీరు? దాన్ని ఏం చేస్తాం మనం? చాలా ప్రొటెక్టబిలిటీగా ఎక్కడో లోపల పెట్టుకుంటాం అన్నమాట. కానీ వైష్ణవులు ఎంతో అద్భుతమైనటువంటి భగవంతుని భక్తిని అందరికీ ఇస్తూ ఉంటారు. భగవద్భక్తి అమూల్యమైనది, అమూల్యమైన దాన్ని వెలకట్టలేము. నేను భగవంతుని సేవించి ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా భగవంతుని సేవించి ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో వైష్ణవులు. అందుకే వాళ్ళు వైష్ణవులు అసూయ రహితులు. వాళ్ళు అసూయ అన్నది ఏమి ఉండదు. హరిదాస్ ఠాకూర్ల వారిని హరినామం మానమని ఆ మహమ్మదీ రాజు విపరీతంగా కొడుతూ ఉన్నాడు. 21 మార్కెట్ స్థలాల్లో పెట్టి కొడుతున్నాడు. ఎందుకు మార్కెట్ స్థలాలు పెట్టి కొడుతున్నాడు అంటే, ఎవడైనా మహమ్మదీయుడై ఉండి హిందూ మతాన్ని ఆచరిస్తే వాడిని ఎలా కొడతామని చెప్పడానికి అన్నమాట. వాళ్ళు విపరీతంగా కొట్టి 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 హరిదాస్ ఠాకూర్ని గంగానదిలో వారేస్తారు, బంగ్లాదేశ్లో చచ్చిపోయాడని. హరిదాస్ ఠాకూర్ల వారు ఒక అడ్డు కొట్టుకు వస్తారు, కూర్చుని ఉంటారు అన్నమాట. చైతన్య మహాప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఏ హరిదాస్ ఇలా తట్టుకున్నావు ఏంటమ్మా మనం? వాళ్ళు కొడుతూ ఉంటే నేను సుదర్శన చక్రం పట్టుకొచ్చాను అందరూ శిక్షించాలని, కానీ నువ్వు ప్రార్థించడం వల్ల ఆగిపోయాను నేను అంటాడు అనమాట. అంటే ఒక భక్తుడి యొక్క లక్షణం అది. కానీ భౌతిక వ్యక్తులు ఏం చేయకపోయినా ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ హరిదాస్ ఠాకూర్ల వారు లేదు లేదు మహాప్రభు, మీరు శిక్షిస్తే వాళ్ళు ఎవరో కూడా బతకలేరు, మీరు వాళ్ళ మీద అనుగ్రహం చేయించండి, దయచేసి వాళ్ళని అనుగ్రహించండి అని చైతన్య మహాప్రభు ప్రార్థిస్తారు. చైతన్య మహాప్రభుని హరిదాస్ ఠాకూర్ల వారు. అది మనమైతే ఎవరైనా మనం ఎవరైనా కొట్టాడు అనుకో, మన వెనకాల ఎవరో మనకి చాలా పెద్ద మద్దతు ఉందన్నమాట. ఎవరైనా ఫుల్గా ఏకేసారు అనుకో, బాగా చేశారు, నా చదువు జోలికి వస్తాడా, నేను ఆనందిస్తుంటాను. కానీ హరిదాస్ ఠాకూర్ల వారు ప్రాధాయపడుతూ ఉన్నారు, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు, దయచేసి నువ్వు వీళ్ళని శిక్షించుకు, వీళ్ళని అనుగ్రహించు. అదేవిధంగా మహమ్మదీ రాజు మహా అసూయపరుడు. హరిదాస్ ఠాకూర్ని అస్సలు పడదు ఆయనకి. మరి వీడు ముస్లిం అయి ఉండి హిందూ మంత్రాలు చేపిస్తాడా, వీడు చాలా దుర్మార్గుడు, ఇది మా యొక్క ముస్లిం చెడబుట్టాడు, ఈయన ఏదో రకంగా నాశనం చేయాలి, ఈయన ఏదో రకంగా ఆయన కీర్తి తీసేయాలి, దొంగని చంద్ర నిరూపించాలి అని అనుకుంటుంటాడు అనమాట. అనుకుని ఆ ఊర్లో ఒక అందమైన వేశ్య ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఆమె దగ్గరికి డబ్బులు ఇచ్చి చెప్తాడు, నువ్వు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి హరిదాస్ ఠాకూర్ దగ్గర వల్ల వేసుకో, నువ్వు వల్ల వేసుకున్నప్పుడు మా సైనికులు వచ్చి అరెస్ట్ చేస్తారు, అందరికీ కూడా చూపిస్తాము, ఇది నిజమైన భక్తుడు కాదు, చాలా మోసగాడిని చూపిస్తాను, కాబట్టి నువ్వు
నీకు ఎంత దానం ఇస్తాను, వీళ్ళు చెయ్యి అంటాడు అనమాట. అంటే వేశ్య డబ్బులు తీరం చేస్తామే. కాబట్టి అదృష్టాలు ఒక గృహంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు అడవిలో. అదృష్ట దగ్గరికి వస్తుంది, ఆమె అంగాలు చూపిస్తూ, ఏ హరిదాస నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నేను చాలా అందగత్తి, ఒకసారి నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను, ఒకసారి మన కలిస్తే ఎంతో బాగుంటుంది, ఆనందిస్తే ఎంతో బాగుంటుంది, నీకు సుఖాన్ని ఇస్తాను రావయ్య అంటుంది అన్నమాట. హరిదాసులు వారు ఓకే నీ కోరిక నెరవేరుస్తాను, ఏం ప్రాబ్లం లేదు, నాకు డే టైం అవ్వాల్సిన జపం అవ్వలేదు, ఆమె చేస్తాను అంటాడు అనమాట. డే అంతా వెయిట్ చేస్తాను, సాయంత్రం అయింది, హరిదాస అంటుంది అనమాట. డే టైం చేసి జపం అయింది, నైట్ చేసి జపం అవ్వదు అంటాడు. నైట్ జపం చేస్తాడు, తెల్లారిపోద్ది, ఇంటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ మన్నాడు వస్తుంది, మన్నాడు కూడా ఈరోజు పగలు చేసిన జపం వల్ల పగలు జపం చేస్తాను అంటాడు అనమాట. మళ్ళీ నైట్ జపం వల్ల నైట్ జపం చేస్తాను అంటాడు. ఈమె ఏదో రకం జపం అయిపోతే చూద్దాము, ఏదో రకం అంటే ఆ కోరిక ఏంటి, ఆ రాజుకి పన్నాను ఫలించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ ఉందన్నమాట. ఓ పక్కన అందంగా ఉన్నాడు, సుఖపడదాము, ఓ పక్క డబ్బు వస్తుంది, ఇలా నేను ఆలోచిస్తూ ఉందన్నమాట. లోపల హరిదాసులు అంటారు, ఓకే నేను జపం అయ్యాక వెయిట్ చేయి, నేను నీతో కలుస్తాను అంటాడు అనమాట. ఓకే హరిదాసులు మాట ఇచ్చిన ఉద్దేశంతో జపం అవ్వడానికి ఆమె వెయిట్ చేస్తుంటారు అనమాట. వెయిట్ చేస్తున్నప్పుడు అలా హరిదాసులు వరకు సాంగత్యంలో ఉంది, ఆమె తులసి మారదాన్ని కూర్చుని ఉంది. హరిదాసు హరే కృష్ణ అంటే ఆమె ఇంకేం చేయలేక కూసిపోక హరే రామ కృష్ణ రామ హరి రాజు మంత్రం చెప్తుంది అన్నమాట. అలా చెప్తూ ఉంది. మూడో రోజు వచ్చింది అన్నమాట. అప్పుడు పూర్తి మంత్రం చెప్తూ మొదలుపెట్టింది. ఎప్పుడైతే మంత్రం చేపిస్తూ మొదలెట్టిందో ఆమెలో రియలైజేషన్ వచ్చింది. అగ్ని దయం చేస్తుంది. ఆమె చేసినటువంటి పాడు పనికి లోపల ఎంత దుర్మార్గురాల్ని ఆ రాజుతో కలిసి ఇటువంటి భక్తుని నేను ఈ విధంగా అవమానించడానికి వచ్చానని ఆమె దయం చేసి వెంటనే హరిదాసు కాలుమ పడిపోద్ది అన్నమాట. పడిపోయి హరిదాసు చెప్తుంది, చెప్తుంది నువ్వు ఏ ఉద్దేశం వచ్చో తెలుసు, ఎవరు పంపారో తెలుసు, నాకు అన్నీ తెలుసు, అయినప్పుడు నేను ఎందుకున్నానంటే నిన్ను ఉద్ధరించడానికి ఉన్నాను అని చెప్తారు హరిదాసు. అప్పుడు వెంటనే గురువర్య నేను ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏంటని అడుగుతుంది. నువ్వు సంపాదించిన ధనం అంతా కూడా బ్రాహ్మణులకు వేసుకుని దానం చేసిరా, కట్టుబట్టలతో రా అంటాడు అనమాట. అంటే ఊళ్ళోకి వెళ్ళి మొత్తం అంతా ఆ ధనాన్ని అంతా దాన ధర్మాలు చేసేసి కట్టుబట్టలతో వస్తుంది. అప్పుడు హరిదాసు ఆమెకు ఒక మానిచ్చి నువ్వు నిత్యం కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ తులసిమారాల దగ్గర కూర్చొని జపం చేయని చెప్తారు అనమాట. 3 లక్షల హరినామాలు చేసిన హరిదాసు ఠాకూర్ తర్వాత 3 లక్షల హరినామాలు చేసిన కూడా ఈ వయస్సే. ఆమె కూడా 3 లక్షల నామాలు చేస్తుంది. అంటే తనకి హాని చేయడానికి వచ్చినప్పటికీ కూడా హరిదాసు ఠాకూర్ వారు ఆమె ఉద్ధరణ గురించి ఆలోచించాడు. అది అసూలేనితనం అంటే. ఈ విధంగా వైష్ణవులు అనసూయులు అంటే నిజమైన వైష్ణవులకి అసూయ ఉండదు. భగవంతుని యొక్క భక్తిని ఇతరులకు ప్రసాదిస్తూ ఉంటారు. భగవంతుని భక్తి ఎంతో అమోఘమైనది, శక్తివంతమైనది, అమూల్యమైనది. ఇప్పుడు సనాతన గోస్వామి ఆశ్రమం జపం చేసుకుంటూ ఉంటాడు. సనాతన గోస్వామి దగ్గర ఒక చాలా విలువైన వజ్రం ఉంటుంది అన్నమాట, చింతామణి. ఆ విషయం దొంగకి తెలుస్తుంది. దొంగ తెలిసి ఆశ్రమం కోసం కత్తి పెట్టుకు వస్తాడు. కత్తి వచ్చి సనాతన కోసం పీకి పెడతాడు అనమాట. ఎరా బాబు పీకి కత్తి పెట్టి పెట్టని అడుగుతాడు అనమాట. అడిగితే నీ దగ్గర వజ్రం ఉందంటే కదా, ఇస్తావా సత్తావా అని అడుగుతాడు అనమాట. దాని గురించి వచ్చావా నువ్వు, ఓకే ఆ ఎదర గేట్ పక్కన కుండీ ఉంది, కుండీలో ఉంది తీసుకుంటాడు అనమాట. అక్కడ దొంగ వెళ్ళి కుండీలలో తొలగిస్తాను అడుగు మా మిలవలు మెరుస్తుంది, వజ్రం తీసుకెళ్ళిపోతాడు. సగం దూరం డౌట్ వస్తాడికి, ఎంత విలువైన వజ్రం కుండీలో పాడేసాడంటే ఇంకో విలువైన ఏదో ఉంటుంది అతని దగ్గర. నేను వెనక్కి వచ్చి మళ్ళీ పీపీ కత్తి పెడతాడు అనమాట. ఎలా నీకు వజ్రం ఇచ్చాక మళ్ళీ ఇంత కత్తి పెట్టాడు అడుగుతాడు అనమాట. ఇంత విలువైన వజ్రాన్ని నువ్వు డస్ట్బిన్లో పారేసాడు, నీ దగ్గర ఇంకా ఏదో విలువైంది ఉంది, అది నాకు ఇస్తావా ఇవ్వ అంటాడు అనమాట. వెళ్తే తీసుకుంటావా అంటాడు అనమాట. తీసుకుంటాను ఈ అంటాడు అనమాట. అదే కత్తి కింద వారి అంటాడు, కత్తి కింద వారి సైడ్ పైకి ఎత్తి అంటాడు అనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది నామ చింతామణి. ఈ చింతామణి ఆ వజ్రం కంటే ఎంతో అమూల్యమైన తీసుకుంటాడనమాట సనాతన గోస్వామి. అంటే ఆ దొంగ
వెంటనే ఆ హరినామాన్ని స్వీకరించి ఆయన కూడా పునీతుడు అవుతాడన్నమాట. అంటే హరినామము ఆ వజ్రానికన్నా చాలా విలువైంది. కాబట్టి హరినామాన్ని ఎవరు కూడా సామాన్యమైనటువంటి మంత్రంగా, సామాన్య భక్తిగా ఎవరు తలకండి. ఇది మనం ఎంత బాగా చేస్తే అంత ఉదయ శుద్ధి, అంత ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. హరినామం చేయనటువంటి పనేమీ లేదు. ఎందుకంటే హరినామానికి హరికి వ్యత్యాసం లేదు, కృష్ణుడికి కృష్ణనామానికి వ్యత్యాసం లేదు. కృష్ణుడు శక్తివంతుడు, కృష్ణనామం అంతే శక్తివంతమైనది. కాబట్టి మనం హరే కృష్ణ మతం చేస్తున్నామంటే కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు. మరి కృష్ణుడు మన దగ్గర ఉంటే మనకు ఆపద ఎందుకు వస్తుంది? కానీ ఆ కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తే మాత్రము మనకేం ఉపయోగం ఉండదు. భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, ప్రాణం పోయినా సరే కృష్ణుడి పట్ల విశ్వాసం ఎప్పుడు అలాగే ఉండాలి. అదే పూర్ణ విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడు ఉండైతే మనం ఎప్పుడు హరే కృష్ణ మతం జపిస్తామో ఆ నామ యొక్క శక్తి సంపూర్ణంగా మనల్ని అనుగ్రహిస్తుంది. అది ఆ విధంగా భగవంతుని నామం పట్ల ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉంటే సృష్టిలో ఏ వస్తువు కూడా, ఏ వ్యక్తి కూడా మనల్ని ఏమి డిస్టర్బ్ చేయలేడు, మనల్ని ఏమి చేయలేడు అన్నమాట. అదే బ్రహ్మ, శివుడు, నారదుడు, ఇంకా స్వయంభూ మునువు, జనక మహారాజు, కపిల భగవానుడు, సుఖదేవ్ గోస్వామి, బలి చక్రవర్తి, వీళ్ళందరూ మహాజనులు. వాళ్ళు ఊరికనే భగవతనామని చెప్పిస్తున్నారా? మహాజనులు అంటే వాళ్ళతో పోల్చడానికి ఎవరు లేరు. బ్రహ్మాశివుడు కూడా మహాజనులే, ప్రహ్లాదు కూడా మహాజనుడే. మరి ప్రహ్లాదు రోజు ఎందుకు హరినక నామాన్ని జపిస్తూ ఉన్నాడు? వాళ్ళు జపించిన నామాన్ని మనం జపిస్తున్నాం. వాళ్ళు పొందించింది మనం కూడా పొందగలుగుతాం. కానీ వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా జపించారు, మనం త్రికరణ శుద్ధిగా జపించలేకపోతున్నాం. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా జపించామో మనకు కూడా అదే శక్తి లభిస్తుంది. ఎందుకంటే భగవంతుని నామం ఏ వ్యక్తి మీద ఒకేలాగా పడుతుంది. సూర్యుడు ఏ విధంగా అందరి మీద ఒకేలా పడతాడో భగవంతుని నామం అందరి మీద ఒకే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధతో చేస్తామో అప్పుడు మన హృదయంలో సకల దోషాలు తొలగిపోతాయి. మనలో అసూయ కూడా పోతుంది. అవతల అసూయపరుడు అయినప్పటికీ కూడా మన మీద ఆ ప్రభావం ఏమి పడదు. ఎందుకంటే భగవంతుడు రక్షణ ఉంటుంది. ఈ విధంగా మనము అసూయ స్థితి నుంచి అనసూయ స్థితికి రావడానికి భగవత్ నామం వల్లే మన హృదయం శుద్ధి అవుతుంది, అవిశుద్ధి కాదు. పరిపూర్ణ నామం చేయకపోతే మన హృదయం కూడా ఇంకా ఉండిపోద్ది. అందుకే మనము ఆ భక్తులు ఎలాగా, ఈ భక్తులు ఎలాగా, భక్తులకి భక్తులని మనం ఒకరిని చాడీలు చెప్తూ ఉంటాం. ఇంకా అసూయ ఉంది కాబట్టి. అసూయ లేకపోతే అలా చెప్పం. కాబట్టి ఈ విధంగా భగవంతుని సంతృప్తిపరచడానికి హరే కృష్ణ మతం చేయడం ద్వారా మనలో అన్ని దుర్గుణాలు పోయి మన హృదయం శుద్ధి అవుతుందో ఇప్పుడు మన హృదయంలో భగవంతుడు మనకి సందేశాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇంకా భగవంతుడు సందేశాన్ని ఇస్తూ ఉంటాడు. దదామి బుద్ధి యోగం, నువ్వు ఎలా భక్తి చేయాలో ఇవన్నీ ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఈ అసత్సంగత్యం అనేది కప్ప లాంటిది అనమాట. కప్ప బెక అరుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్ కప్ప అరవాల్సిన అవసరం లేదు. ఈ బెక అరవడం వల్ల ఎక్కడో పాము ఉంటుంది అనమాట. కప్ప పడ దగ్గర అరుస్తుని వచ్చి అలా వచ్చి ఆ కప్పను మింగేస్తాను. అరవడం వల్లే వచ్చి మింగేస్తున్నాను. అరవడం వల్ల కప్ప ఎక్కడో తెలిసింది అనమాట. అదే విధంగా మన అసత్సంగత్యం బెక మాట్లాడతాను అనుకోండి, ముడిచోని వచ్చి పాము వచ్చి మింగేస్తాం మనం. దానివల్ల కాలం వృధా. దాని బదులు హరే కృష్ణ మంత్రం చేయాలి, అయితే మనం భాగవతాన్ని ప్రవచనం చేయాలి, ప్రవచనం వినాలి. ఆ విధంగా మనకు ఉన్నటువంటి జీవితకాలాన్ని వృధా చేయడం వల్ల మృత్యు పాము మింగేస్తుంది. కానీ సత్సాంగత్యంలో ఉండడం వల్ల ఆ మృత్యు అనే పాము మన దగ్గరికి రాదు. అసత్సాంగత్యం ఉంటే మన దగ్గరికి వస్తుంది. అసత్సాంగత్యం ఉన్నవాడు ఆయుష్నే సూర్యభగవాన్ పీల్చేస్తాడట మొత్తం. సత్సాంగం ఆయుష్ని భగవంతుడు సూర్యభగవాన్ ఏం ముట్టుకోడట. అసలు ముట్టుకోవడానికి అవకాశం లేదు ఆయనకి అసలు. అది సత్సాంగత్యం అంటే భగవంతుని యొక్క సాంగత్యం, భగవంతుని యొక్క నామం జపించడము, భగవంతుని లీలలు వినడము, భగవత్ సేవ చేయడము, భగవత్ ప్రసాదితలు పెట్టడము, భగవంతుని బోధించడం, ఎందుకు సత్సాంగత్యం. కాబట్టి మనం నిరంతరం కూడా ఆ సాంగత్యంలోనే ఉండాలి. ఎవరైతే మాట్లాడుకున్నా కృష్ణుడి నుంచి మాట్లాడుకోండి,
మీరు 24 గంటలు మాట్లాడుకున్నా మీరు మౌనంగా ఉన్నట్టు లెక్క. అది కృష్ణుడి యొక్క అకరం అంటే అదన్నమాట. నిరంతరం మాట్లాడుండొచ్చు, మనం రోజంతా మాట్లాడినా సరే మనం మౌనవ్రత కింద లెక్క అన్నమాట. ఇది కృష్ణుడి మాటల్లో, కృష్ణుడి కథ చెప్పడంలో ఎటువంటి కర్మ ఉండదు. కానీ నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు కూడా నీ మనసు ఎంతో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. పైకి మౌనంగా మౌనం కాదు. చాలా మౌనవ్రతం చేస్తారు కదా చాలామంది, చేయట్లేదు, మాట్లాడరు. ఇంకా ఏంటది, మాట ఒకటి ఉండదు, అంతే, అన్నమే ఒకటి కదా. మౌనం అంటే మనస వాచ కర్మణ భగవంతుని పట్ల మన యొక్క దృష్టిని పెట్టడం, మాట్లాడకుండా ఉండడం కాదు. కానీ నువ్వు మౌనం నుంచి 24 గంటలు మాట్లాడినా మౌనమే. ఆ విధంగా మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాలు జపిస్తున్నారంటే మీరు మౌనవ్రతం పాటిస్తున్న లెక్క. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. మన యొక్క ఆత్మ, మనసు, బుద్ధి అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. మనలో అహంకారం కూడా తొలగిపోతుంది. మనలో అహంకారం ఏంటి, చాలా ఉంటాయి. ఒకటేంటి, నేను డబ్బులు ఉన్నవాడిని, నేను తెలివైన వాడిని, నేను బలవంతుని, నేను పలానా వంశస్తుని, నేను పలానా ఇది నేను అనేది అహంకారం. కానీ భగవత్ రామం చేయడం వల్ల అహంకారం ఎలా పోతుందంటే, నేను ఏది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, పరమాత్మ యొక్క సేవకుని, భక్తుల యొక్క దాసుని అనే అహంకారం వస్తుంది మనలో. అది నిజమైన అహంకారం. కానీ మనం ప్రదర్శించినంత ఫాల్స్ అహంకారం. నువ్వు రాజువైనా రాణివైనా ఏవైనప్పటికీ కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. నిజంగా మనం రాజులం కాదు, నిజంగా రాణులం కాదు, నిజంగా ధనుకులం కాదు, నిజంగా అల్పులం కాదు. ఇది ఓన్లీ శారీరకమైన స్థితికే. శారీరక మారిపోతూ ఉంటుంది, మన శరీరమే మారిపోతూ ఉంటుంది. నేను ఏమైనా వంతులు అనుకున్నాను అనుకోండి, కన్నులు తిరుగుతాడు అనుకోండి, నాలుగు ఎలా అయిపోతాడు, ఏంటి ముసలకు వచ్చేస్తాను అనమాట. ఇది ఏమైంది ఏమను. కానీ భౌతిక జగత్తులో శారీరక సంబంధం ఇది శాశ్వతం కాదు, కానీ ఆత్మత శాశ్వతం. ఆ ఆత్మిక శాశ్వతత్వాన్ని పరమాత్మ యొక్క సేవలో వినియోగించినప్పుడే అది ఆనందంగా ఉంటుంది. ఈ జ్ఞానం తెలియక కాదు, తెలుసుకునేటువంటి ఆసక్తి లేక ఇది మరుగున పడుతూ ఉంది. ఈ జ్ఞానం ఇప్పుడు నశించుకోలేదు. మన మీద ఎంతోమంది బ్రిటిషర్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎంతోమంది దాడి చేశారు. అయినా మన సనాతన ధర్మం ఏం అవ్వలేదు. మన సనాతనం ఏమైనా అయి ఉంటే మనం ఈరోజు ఇలా సమావేశం పెట్టుకోం. భక్తి ఇప్పుడు అన్నిటికీ కూడా చెడిపోలేదు. దీన్ని ఎవరు చెడగొట్టలేరు. ఒక భక్తుడు ఎక్కడో మూల కూర్చుని హరే కృష్ణ రామ రామ అని చెప్పుకుంటే ఎవడో ఆపుతాడు, ఎవరికైనా పడుతుంది, వాడు ఆపలేడు. అన్ని రకాలైనటువంటి స్థితులన్నీ కూడా భక్తి యోగము దాన్ని ఏమీ ప్రభావం చేయలేదు. ప్రభావం చేస్తే ఏం ప్రభావం చేస్తే మన మనస్సు, మన ఇంద్రియాలు మాత్రమే ప్రభావం చేస్తాయి. బాహ్యమైనటువంటి ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేదు మన భక్తిని. కానీ మన మనసు ఇంద్రియాలు మాత్రం డిస్టర్బ్ చేస్తాయి. అందుకే మన మనసు ఇంద్రియాలను జాగ్రత్తగా భగవత్ సేవలు వినియోగించినప్పుడు అవి డిస్టర్బ్ కాకుండా భగవత్ సేవ ఉండే అవకాశం లభిస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సత్సాంగత్యం చేయండి, జపం చేయండి, భగవంతుడి కార్యంలో పాల్గొనండి, రోజు తులసి వనానికి నీళ్ళు పోయండి. ఏం అవసరం, నీళ్ళు పోసి ప్రణామం చేయండి చాలు, ఒక ప్రణామం. ఆ తులసి వనం ఇలా ముట్టండి ఒకసారి, అంతే. మీ సర్వపాపాలు పటాపంచలైపోతాయి. ఇవి సద్భావనలు వస్తాయి, సద్గతి లభిస్తుంది. ఎంత సులువు, అదేమైనా కష్టమా? తులసి వనం ప్రణామం చేయడం, నీళ్ళు పోయడం, ఏదో తులసి కష్టమా? కానీ దాని ఫలితం అమోఘం. కృష్ణ అని కష్టమా? కానీ ఫలితం అనంతం. ఇది భక్తి యోగం అన్నది చాలా సులువైంది. సుసుఖం కర్తవ్యం, దీని శ్లోకంలో చెప్తారు భగవంతుడు. సుసుఖం కర్తవ్యం, చాలా సుఖవంతమైనది చేయడం చాలా ఈజీ. మీకన్నా జపం చేయడం కష్టంగా ఉందా? ఎవరికన్నా? ఎవరి కష్టమే ఉండదు. భక్తి యోగం అంత సులువైంది, ప్లస్ ఎంతో ఆనందకరమైంది. సుసుఖం కర్తవ్యం. ఇప్పుడు అందరూ కూడా
మీకు ప్రశాంతమైన మనసు కావాలి, ప్రశాంతమైన ఇంద్రియాలు కావాలి, ప్రశాంత జీవితం కావాలంటే హరే కృష్ణ మహామంత్రం మించినటువంటి శక్తి దేనిలో లేదు. ఇలా చేయడం ద్వారా మనం ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది. మన స్థితి మారిపోవాల్సిన అవసరం లేదు. మనం గృహస్థుగా ఉండొచ్చు, బ్రహ్మచారిగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, సంసారం అన్నీ చేసుకోవచ్చు. ఏది మార్చవలసిన అవసరం లేదు. మార్చవలసింది ఏంటంటే మన యొక్క జీవిత గమ్యాన్ని, మనకేదో జీవిత గమ్యం ఏదో ఉంటుంది. ఆ జీవిత గమ్యం కృష్ణుని యొక్క పాదపద్మాలు అయి ఉండాలన్న, అంతే, అంతకుమించి అవసరం. కృష్ణుడికి పాదపద్మాలు మన గమ్యమై మనం జీవిస్తున్నాం అనుకోండి, ఎలా జీవించినా మనకి ఏం ప్రాబ్లం లేదన్నమాట. కృష్ణుని పాదపద్మాలు గమ్యం కాకుండా ఎలా జీవించినా అది నరకప్రాయమే, ఉపయోగం లేనటువంటి వ్యర్థం, ఊకదంపుడు అన్నమాట. ఊకని రాత్రంతా దంచాం, పొద్దున జలిస్తే ఏమైనా వస్తుంది, అందులో బియ్యం గింజ ఏమైనా వస్తుందా? సేమ్ అదే విధంగా భౌతికమైన జీవితం ఎంత జీవించినప్పటికీ కూడా ఒక దంపుడే, ఎటువంటి ఆనందము రాదు. కానీ నువ్వు ధాన్యం వేసి నువ్వు 4 కోట్లు వేస్తే అందులో బియ్యం బయటకు వస్తుంది. అదేవిధంగా భగవంతునికి సేవ చేస్తే నీలో ఆనందం బయటకు వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించండి, భగవత్ సాంగత్యాన్ని తీసుకోండి, భక్తులకు సాంగత్యాన్ని తీసుకోండి, భాగవతాన్ని సాంగత్యం తీసుకోండి, ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుడికి దామోదరుడికి ఆరతి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆరతి ఇవ్వండి. చాలా చాలా శుభమైనటువంటి హారతి ఇది. సకల శుభాలని మనకు ప్రసాదిస్తుంది, సకల అశుభాలను తొలగిస్తుంది భగవంతునికి సేవ. ప్రసాదం అంటే కూడా భగవత్ సేవే. అందుకే మనం ప్రసాదం వల్ల ఏం రాస్తాం? ప్రసాద సేవని రాస్తాం అన్నమాట. ప్రసాద సేవ డొనేషన్ కాదు యాక్చువల్గా. ప్రసాదం తినడం కూడా సేవే, భగవంతు సేవే. అంటే భగవంతుని యొక్క ఉచిత తినడం కూడా సేవే. ఎందుకంటే సులువే ఉంది. హరే కృష్ణ. ఇప్పుడు అందరూ వచ్చి భగవంతుడికి దామోదర ఆరతి ఇవ్వండి, అందరూ ప్రసాదం తీసుకెళ్ళండి. హరే కృష్ణ.